త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం వహంత్యస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణా పూరితదృశా. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, త్వమేకో లోకానాం పరమ ఫలతో దివ్య పదవి. ఈ మొత్తం లోకంలో నీ ఒక్కడిదే దివ్యమైన పదవి, పరమ ఫలతో దివ్య పదవి, అన్నిటికంటే ఉన్నతమైన పదవి నీదే. ఉన్నత పదవి అంటే ఏంటి అంటే, మోక్షానికి ఇచ్చే ఫలం ఇచ్చే అర్హుడివి నీవు ఒక్కడివే. అందుచేత ఇంద్రుడు, విష్ణువు మొదలగు దేవతలందరూ నిన్ను భజించడానికి, నిన్ను స్మరించడానికి, నీ పాదసేవ చేసుకోవడానికి నీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు అన్నీ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నారు. ఎందుకు? ఇంకా ఎక్కువ కోరికల కోసం. కానీ నీ దయ ఎంతటి వంటిది, నా ఆశ ఎంతది. అహంభావం అనే తీసేయమని చెప్పగలిగిన ఒక్క కోరిక నాది, అది నా ఆశ. నీ దయ ఎంతో గొప్పది కాబట్టి, అంటే ఎంతో శక్తివంతమైన ఇంద్రులు మొదలగు దేవతలందరూ నీ దగ్గరకు వస్తున్నప్పటికీ నువ్వు వాళ్ళని దగ్గర తీసుకుంటున్నావు. అలాంటిది నేను ఇంత దీనస్థితిలో ఉన్నవాడిని నన్ను కూడా అదే దయతో చూసి నా యొక్క ఆశ ఏదైతే ఉందో అహంభావం, అది నన్ను తీసేయాలి అని చెప్పి శంకరాచార్య స్వామి కోరుతున్నారు. ఎలా తీసేయాలి అంటే, కరుణ నిండిన చూపుతో, ఆ చూపుతో నన్ను చూసి కరుణా పూరితదృశ, ఆ చూపుతో చూసి నాకు ఈ అహంభావం అనేది తీసేయి అని చెప్పి వేడుకుంటున్నారు.